వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ అభిమానుల్ని సూపర్ ఎగ్జైట్ చేస్తున్నారు తమన్. వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఓజీ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్ పెంచేస్తున్నారు. పవన్ సినిమా కోసం తమన్ పెడుతున్న ఎఫర్ట్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఓజీలోని హంగ్రీ చీతా సాంగ్ కి థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు తమన్. ప్రెజెంట్ ఎక్కడ చూసినా పవర్ స్టార్ ఓజీ మానియా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. అభిమానుల ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా వరుసగా క్రేజీ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు తమన్. లేటెస్ట్ గా సినిమాకి సంబంధించిన హంగ్రీ చీతా సాంగ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ కోసం లండన్ లో ఏకంగా 117 మంది ఫారెన్ మ్యూజిషియన్స్ తో వర్క్ చేస్తున్నారు. ఈ రికార్డింగ్ ఫోటోని షేర్ చేసిన తమన్ లేటెస్ట్ గా థియేటర్స్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఈ సాంగ్ ఉంటుందని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓజీ నుంచి విడుదలైన పవర్ఫుల్ లిరికల్ ఫైర్ స్టార్మ్ రొమాంటిక్ లిరికల్ సువి సువి కంటే ముందుగానే హంగ్రీ చీతా సాంగ్ బీట్ ని టీజర్ లో రిలీజ్ అయింది. నెత్తరుకు మరిగిన హంగ్రీ చీతా చూపుగాని విసిరితే ఓరకంట అంటూ వచ్చిన పవర్ఫుల్ లిరిక్స్ సాంగ్ పై ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసింది. ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. తమన్ వరుసగా సాంగ్ కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ఉండడంతో త్వరలోనే ఓజీ నుంచి మరో బ్లాస్టింగ్ లిరికల్ రాబోతోందని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచి సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు తమన్. ఫ్యాన్ బాయ్ సుజిత్ టేకింగ్ కి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఓజీ ప్రమోషనల్ కంటెంట్ కి కావలసినంత బూస్టింగ్ ఇస్తున్నారు. ఓజీ ఫైర్ స్టార్మ్ లిరికల్ తో ప్రూవ్ కూడా చేశారు తమన్. అన్ని మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ లో మిలియన్స్ వ్యూస్ తో చార్ట్ బస్టర్ గా నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూగా 20 రోజులు ఉండి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఫైర్ స్టార్మ్. సాలిడ్ బీజిఎం తో యాక్షన్ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే తమన్ ఈసారి థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అని హైప్ పెంచేయడంతో మ్యూజికల్ గా ఓజీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ వన్ ఆఫ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాలైతే చేస్తూ వస్తోంది గానీ చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. మరి ఆ లోటుని మిరాయి సినిమా తీరుస్తుందా? టీవీ విశ్వప్రసాద్ కి పాన్ ఇండియా సక్సెస్ తీసుకొస్తుందా? మిరాయి మూవీ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన మిరాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మిరాయి ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, సినిమాలోని కంటెంట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అన్నారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విజన్, తేజ సజ్జా, మంచు మనోజ్ ఎఫర్ట్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెడుతుంది అన్నారు. ఈ ఫ్రైడే పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న మిరాయి రిలీజ్ తర్వాత పాన్ వరల్డ్ ఫ్రాంచైజీగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీలో యూ విల్ సీ ఎ విజువల్ వండర్. దీనిలో లొకేషన్స్ కానీ, దీని ఆర్ట్ వర్క్ కానీ, దీనిలో ఉన్న విఎఫ్ఎక్స్తో ఒక తెలుగు సినిమా డెఫినెట్గా ఒక పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఈ మూవీతో మిరాయి వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్. సో ఈ సినిమాలో తేజ, హనుమాన్ తర్వాత డెడికేటెడ్గా కంటిన్యూస్గా ఈ సినిమాలో వర్క్ చేస్తున్నారండి. అండ్ మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో, హరిగౌర ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో దీనిలో ఫ్యాంటసీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది అండ్ స్పిరిచువల్ ఉంటుందండి. ఈ మూవీ మీరు అందరూ థియేటర్లో చూసారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మిరాయి మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మిరాయి అందుకుంటుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీం. టీజర్, ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్లో అంచనాల్ని పెంచేసిన మిరాయి లేటెస్ట్ గా జైత్రాయ లిరికల్ విడుదల చేసి ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేసింది. శంకర్ మహాదేవన్ వోకల్స్ తో వచ్చిన ఈ జైత్రాయ లిరికల్ సాంగ్ లో అశోకుని 9 గ్రంథాల కోసం అన్వేషిస్తున్న తేజ సజ్జా జర్నీ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. మిరాయి సినిమా ఈ శుక్రవారం 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలవుతుంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు చైనీస్ సహా మొత్తం 9 భాషల్లో రిలీజ్ అవుతోంది. సూపర్ యోధాగా తేజ సజ్జా యాక్షన్, బ్లాక్ స్వార్డ్ గా మంచు మనోజ్ ఈవిల్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు. మిరాయిలో యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉందని సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని.
మరి చూడాలి. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిరాయితో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో. టాలీవుడ్ లో అయితే దేవిశ్రీ లేదంటే తమన్ ఇలా ఆల్టర్నేటివ్ కంపోజర్స్ ఉన్నారు, కానీ కోలీవుడ్ లో మాత్రం అనిరుద్ రవిచందర్ తప్ప మరో పేరు వినిపించడం లేదు. సినిమాలకి హీరో డైరెక్టర్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం అనిరుద్ధే. ఆ రేంజ్ లో తన మ్యూజిక్ తో తమిళ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు ఈ బక్కోడు. అనిరుద్ రవిచందర్ ఇది పేరు కాదు, ఇప్పుడు బ్రాండ్. అనిరుద్ పేరు పోస్టర్ మీద కనిపించిన, సినిమాలో ఇతడి పాట వినిపించినా తిరుగుండదు అంతే. ఆ రేంజ్ లో కోలీవుడ్ ని తన మ్యూజిక్ తో ఏలేస్తున్నాడు అనిరుద్. రీసెంట్ గా రజనీకాంత్ కూలీ సినిమాకి సంగీతం అందించి బాక్సాఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారు. అసలు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కావాల్సిన చాలా సినిమాల్ని అనిరుద్ తన ఎనర్జెటిక్ బీజిఎంతో బ్లాక్ బస్టర్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫ్యూచర్ లో అనిరుద్ లేకుండా సినిమా చెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చేశారు లోకేష్ కనగరాజ్. కూలీ సినిమా సక్సెస్ లో అనిరుద్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది అన్నారు. అందుకే ఖైదీ సీక్వెల్ కి ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ ని పక్కన పెట్టి మరీ అనిరుద్ ని ఎంచుకున్నారు లోకేష్. జైలర్ మూవీ సక్సెస్ మీట్ లో ఈ తరహా కామెంట్ చేశారు రజనీకాంత్. ఆర్ఆర్ లేకుండా జైలర్ చూసి యావరేజ్ అనుకున్నా కానీ అనిరుద్ మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ అయిందన్నారు. దీంతో జైలర్ మూవీ సీక్వెల్ పై ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయి 13 years కంప్లీట్ అవుతోంది. ఫస్ట్ సినిమా 3లోని వై దిస్ కొలవెరీ సాంగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు అనిరుద్. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ కోలీవుడ్ లో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రం తిప్పుతున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా తెలుగులోనూ అదరకొడుతున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ లాస్ట్ ఇయర్ దేవరా పార్ట్ 1, ఈ ఏడాది కింగ్డమ్ తో బాక్సాఫీస్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారు. ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనిరుద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. సెట్స్ మీదకి వెళ్లకుండా డిలే అవుతూ వస్తున్న క్రిష్ 4 సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రాకేష్ రోషన్. షూటింగ్ స్టార్ట్ చేసేదెప్పుడో కాదు, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అనౌన్స్ చేసేశారు. దీంతో ఫ్యూచరిస్టిక్ విజువల్ వండర్ గా తెరకెక్కబోయే క్రిష్ 4 అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. క్రిష్ 4 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని మేజర్ అప్డేట్ ఇచ్చారు రాకేష్ రోషన్. అంతేకాదు ఇన్నాళ్లుగా బడ్జెట్ కారణంగా డిలే అవుతూ వస్తుందన్న విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. క్రిష్ 4 మూవీకి సంబంధించిన బడ్జెట్ ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయ్యాయని గుడ్ న్యూస్ చెప్పారు. మూవీ స్క్రిప్ట్ పెద్దగా టైం తీసుకోదని, గ్రాండ్ ఇయర్ గా తెరకెక్కబోయే క్రిష్ 4 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం పడుతుందన్నారు రాకేష్ రోషన్. క్రిష్ 4 సినిమాని నెక్స్ట్ ఇయర్ మిడిల్ లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు రాకేష్ రోషన్. అప్పట్లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పక్కాగా పూర్తి చేసి క్రిష్ 4 ని సెట్స్ మీదకు తీసుకెళ్తామన్నారు. అంతేకాదు క్రిష్ 4 సినిమా విడుదల 2027లో ఉంటుందని హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే న్యూస్ అందించారు. 25 years బ్యాక్ నిన్ను హీరోగా లాంచ్ చేసిన నేను మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. క్రిష్ 4 అంబిషియస్ ప్రాజెక్ట్ తో గ్రేట్ అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాను అని హృతిక్ కి బెస్ట్ విషెస్ చెప్తూ రాకేష్ రోషన్ ఇన్స్టాలో చేసిన ట్వీట్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. 22 years బ్యాక్ ఇండియన్ సూపర్ హీరో క్రిష్ గా హృతిక్ రోషన్ ని బిగ్ స్క్రీన్ పై చూపించారు రాకేష్ రోషన్. సూపర్ న్యాచురల్ పవర్ కాన్సెప్ట్ తో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ముందుగానే చూపిస్తూ వచ్చిన కోయి మిల్ గయా సినిమా ఆడియన్స్ కి కొత్త వరల్డ్ ని చూపించింది. ఈ మూవీకి కంటిన్యూషన్ గా వచ్చిన క్రిష్ 3 సీక్వెల్ మూవీస్ ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ గా నిలవడమే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజీ 4th పార్ట్ ని హృతిక్ రోషన్ డైరెక్ట్ చేస్తూ ఉండడంతో క్రిష్ 4 ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. కే ర్యాంప్ నుంచి లవ్ సాంగ్, సంబరాల ఏటిగట్టు నుంచి స్పెషల్ పోస్టర్, సంక్రాంతి రేసులోకి మరో యంగ్ హీరో, తెలుసు కదా టీజర్ డేట్ లాక్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ నుంచి సెకండ్ లిరికల్ కలలే కలలే విడుదలైంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. వైజయంతి బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఛాంపియన్ మూవీలో రోషన్ మేకకి జోడీగా అనస్వర రాజన్ నటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తున్న కిష్కిందపురి మూవీ ప్రమోషన్స్ అదరగొడుతోంది. హారర్ మిస్టరీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి పవర్ఫుల్ ఫోటో షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శర్వానంద్ అప్కమింగ్ మూవీ నారీ నారీ నడుమ మురారి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తెలుసు కదా మూవీ టీజర్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. నీరజ కోన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ యాంటోనీ భద్రకాళి మూవీ ట్రైలర్ విడుదలైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న ఆడియన్స్ ముందుకొస్తుంది. ధనుష్ ఇడ్లీ కడై మూవీ ఆడియో లాంచ్ ఈ నెల 14న చెన్నై నెహ్రూ స్టేడియంలో జరగనుంది. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ ఫస్ట్ షెడ్యూల్లో ముందుగా క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ పై క్లాబ్ బోర్డు ఉంచిన ఫోటోని రివీల్ చేశారు. అపూర్వ లఖియా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.